హలో, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మేము ఇయర్ ఎండింగ్‌లో నార్త్ ఇండియా ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అన్‌ఫార్చునేట్‌గా ఆ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయ్యిందనమాట. సో, ఫైనల్లీ మేము నార్త్ కర్ణాటకలో ఉన్న మురుదేశ్వర్ టెంపుల్‌కి అండ్ గోవాకి అయితే ఫిక్స్ అయ్యాము. యాజ్ యూజువల్ గ్యాంగే. టోటల్ 4 డేస్ ట్రిప్ అనమాట. నేను ప్రతిరోజు వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఈ వీడియో అయితే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ట్రైలర్ లాంటిది. కమింగ్ డేస్‌లో నేను ఆ వ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తాను. కాలేజ్ డేస్‌లో నేను 2 టైమ్స్ గోవా వచ్చాను, కానీ ఈ ట్రిప్ నాకు కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే తెలుసుకున్నాను. గోవా రెస్ట్ ఆఫ్ ది ఇండియా కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కల్చర్ వైజ్. మనకు తెలుసు కదా, క్రిస్టియానిటీ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో, దీనికి గల కారణం ఏంటని చెప్పి నేను చాలామంది లోకల్స్‌తో అయితే ఇంటరాక్ట్ అయ్యాను. నాకు తెలిసింది ఏంటంటే, అరౌండ్ 500 ఇయర్స్ బ్యాక్, అంటే 15th సెంచరీ ఆ టైంలో గోవాకి పోర్చుగీస్ అయితే వచ్చారనమాట ట్రేడ్ పర్పస్. మనకు తెలుసు కదా, ఎలా అయితే బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలించారో అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళకన్నా ముందే చాలా కంట్రీస్ వాళ్ళు ఇండియా అయితే వచ్చారనమాట. సో, మన ఇండియాకి ఫస్ట్ వచ్చిన వాళ్ళైతే మాత్రం పోర్చుగీస్. వాస్కోడగామా అనే పేరు మన హిస్టరీలో చదువుకున్నాం కదా. సో, వాస్కోడగామా అనేవాడు పోర్చుగీస్ ట్రావెలర్ అండ్ ఎక్స్ప్లోరర్. వాడు ఫస్ట్ టైం ఇండియాకి సీ రూట్ అయితే కనుక్కున్నాడు. సో, వాస్కోడగామా ఇండియా వచ్చిన తర్వాత చాలామంది పోర్చుగీస్ అయితే ఇక్కడ కాలనీస్ గోవాలో ఏర్పరచుకున్నారు. సో, అందుకే ఆ పోర్చుగీస్ కల్చర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా ఉంటుంది. ఫుడ్ అండ్ కల్చర్, అదేవిధంగా పీపుల్ రిలీజియస్ వైజ్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అందులో భాగంగా మేము పోర్చుగీస్ కట్టిన చాలా పాత బెసిలికాస్, చర్చెస్, బిల్డింగ్స్ ఇవన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేసాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము ఇవన్నీ తిరగలేదు. నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అదేవిధంగా మురుదేశ్వర్లో ఉన్న ఫేమస్ శివుడి గుడికి కూడా వచ్చాము. ఇన్స్టాలో చాలా ఫేమస్ అయింది ఇదనమాట. చాలామంది జనాలు అయితే వచ్చేసారు. సో, మా గోవా ట్రిప్స్ అయితే ఇలా కొనసాగింది. కమింగ్ డేస్లో మరిన్ని ఫన్నీ వ్లాగ్స్ అయితే పెడతాను. స్టే ట్యూన్.